గ్యారంటీలే మీ పాలిట భస్మాసుర హస్తం. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తావా? సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్. రేవంత్ అంటే మాటల కోతలు, కాంగ్రెస్ అంటే కరెంటు కోతలని కమెంట్. నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ చేవెళ్ళ అభ్యర్థి కాసాని. నేను టీవీ డిబేట్ కు కేసీఆర్ 12 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఏ ప్లాట్ఫామ్ లో కూర్చొని అయితే 12 ఏళ్ల తర్వాత ముందు ఇంటర్వ్యూ ఇచ్చిండో, 12 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏనాడు ఎన్నాడు ఏ ఛానల్ కి కూడా ఒక ఇంటర్వ్యూ అని కేసీఆర్ గారు ఈ రోజు ఒక టీవీ డిబేట్ లో కేసీఆర్ గారు పార్టిసిపేట్ చేయబోతున్నారు. నేను ఈ ప్లాట్ఫామ్ నుంచి అడుగుతున్నా, కేసీఆర్ గారు కేటీఆర్ గారిని అడిగినాం దమ్ముంటే మాకు ఇంటర్వ్యూ ఇవ్వమని, ఇస్తలేడు. పైగా లీగల్ నోటీసులు ఇచ్చిండు. మీరన్నా కేసీఆర్ గారు మీరన్నా మాకు ఇంటర్వ్యూ ఇవ్వండి, అక్కడ పోయి ఆ డిబేట్లు ఇచ్చుడు కాదు. సో మాకేయండి, మేము అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పమని చెప్పి నేను డైరెక్ట్ గా కేసీఆర్ గారినే నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇక మీ దగ్గర దమ్ము గిమ్మని మాట్లాడితే బాగుండదు కాబట్టి సో మీరు మీ పెద్దరికానికి నేను రెస్పెక్ట్ ఇస్తున్నా. సో మా ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వండి, మీకు అనుకూలంగా ఉన్న ఛానల్స్ కి కాదు. అడిగిన డప్పు కొట్టే క్వశ్చన్లకు వద్దు, కాంట్రవర్సీ క్వశ్చన్స్ అంటే మీ ఆస్తుల గురించి స్థిరాస్తుల గురించి ఎందుకు మీరు పట్టించుకోలేదు, ఇవన్నీ చాలా డౌట్లు ఉన్నాయి. సో వీటికి మీరు ఇంటర్వ్యూ ఇవ్వాలని చెప్పి నేను కేసీఆర్ గారిని మరొక్కసారి అడుగుతా ఉన్నా. నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ చేవెళ్ళ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్. ఇక నేడు మాట్లాడుతున్న హరీష్ రావు ఏం మాట్లాడుతుండు? 6 గ్యారంటీలే కాంగ్రెస్ పాలిట భస్మాసురాస్తం అని హరీష్ రావు జోస్యం చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా? ఇప్పుడు మెదక్ మొత్తం ఎవరి చేతులు ఉంది? హరీష్ రావు చేతులు ఉంది. ఈసారి బీఆర్ఎస్ ఎంపీ స్థానము అక్కడ క్యాండిడేట్ గెలవకపోతే హరీష్ రావుకి పెద్ద అవమానమే. గెలుస్తారా? అక్కడ ఆయనే పెద్ద దొంగ. ఎవరికైతే టికెట్ ఇచ్చిరో ఆ పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడే మెదక్ జిల్లాలో ఉన్నటువంటి భూములన్నీ మాయం చేసేవాడు. సో ఇప్పుడు అటువంటి వ్యక్తికి కూడా ఓట్లు వేస్తాడా? బీఆర్ఎస్ పార్టీ తరఫున అయ్యాడు. ఆయన ఎవరికి బినామీయో, ఆయన కంపెనీ ఏందో, ఆయన కంపెనీ పేరేందో, అంత పెద్ద రాజపుష్ప కంపెనీ ఎట్లా ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెట్టిండో, ఆయన అవినీతి చేసుకుంటూ ఎట్లా తొక్కుకుంటా పైకొచ్చిండో, గవర్నమెంట్ భూములని వీళ్ళ పేర్ల మీద ఎట్లా రాసేసిండో అదేవిధంగా ఇవన్నీ కూడా హరీష్ రావు గారు ప్రతి ఒక్కటి పబ్లిక్ కి తెలుసు. మళ్ళా ఆ క్యాండిడేట్ గెలిచడం కష్టమే. ఆయన ఓడిపోయింది అనుకో, మెదక్ల బీఆర్ఎస్ ఓడిపోతే ఇక మీకు ఎంత అవమానమో తల తీసుకెళ్లి ఏడబెట్టుకుంటారో కూడా తెలియదు. మరి చూద్దాం, హరీష్ రావు గెలిపించుకుంటాడా బీఆర్ఎస్ క్యాండిడేట్ ని? ఆయన ఏమి నీతిమంతుడు కాదు, ముత్యమంతా పసుపు అని పాట పాడుకుంటే టైపు కూడా కాదు. శుద్ధ పూస కన్నా దారుణం అంటే దారుణం. ఇక చెప్పాలంటే ఆయన రాజపుష్ప స్టార్ట్ చేస్తేనే ఆ పుష్ప వెనకాల ఎన్ని పుష్పాలు ఉన్నాయో తెలుస్తున్నాయి క్లియర్ గా. సో ఇది మిగతా V6 లో కూడా అన్ని ఇవే ఉన్నాయి. సో హైదరాబాద్ చుట్టూ రియల్ జోరు, 4 నెలలుగా ప్లాట్లు ఇండ్ల అమ్మకాలు దూకుడు, గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి రాష్ట్ర సర్కార్ పై స్పెషల్ ఫోకస్. నాకు తెలిసినంత వరకు ఆఫ్ ద రికార్డ్ రియల్ ఎస్టేట్ పడిపోయింది హైదరాబాద్ లా. కానీ ఈ తప్పుడు వార్తలు ఎందుకు రాస్తురో నాకు అర్థమైతలేదు. అరే ఏడుస్తురు రియల్ ఎస్టేట్ వాళ్ళు. దేవుడు గుడిలో భక్తి గుండెల్లో ఉండాలట. ఓకే, పంట రుణాల వివరాలు ఇవ్వండి బ్యాంకులను కోరిన రాష్ట్ర సర్కార్. రుణమాఫీకి డిసెంబర్ 7 కట్ ఆఫ్ గా ఉంచాలని సూత్రప్రాయ నిర్ణయం. కవిత నిజాలు చెప్తలే, ఆమెకు బెయిల్ ఇవ్వద్దు, ఇస్తే సాక్ష్యాలను ప్రభావితం చేస్తారు. కోర్టు దృష్టికి తెచ్చిన సిబిఐ తీర్పు మే 2కు రిజర్వ్. ఈడీ కేసులోను కూడా కొనసాగిన వాదనలు. కవితక్క ఎంత పని చేసిందో కవితక్క. ఇక 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తావా? బీఆర్ఎస్ పార్టీ మెదక్లా గెలవకపోతే హరీష్ రావు రాజీనామా చేస్తాడా? ఓపెన్ ఛాలెంజ్. బీఆర్ఎస్ పార్టీ మెదక్లో గెలవకపోతే హరీష్ రావు గారు రాజీనామా చేస్తారా? ఓకే, మీ రంగనాయక సాగర్ భూముల సంగతి ఏం తెలుసండి? మీ రంగనాయక సాగర్ భూములు 7 వచ్చినాయి. ఆ 9 గుంటలు ఎట్లా మాయమైనాయి? ఆ 9 గుంటలను పట్టుకుంటే మిగతా గుంటలు 7 వచ్చినాయి కూడా గుంట నక్కలని చెప్తాయి. కర్ణాటక చేరిన ఖమ్మం పంచాది. బెంగళూరు కరిగేతో బట్టి పొంగులేటి భేటీ. అక్కడి నుంచి తుమ్మలకు ఫోన్ అట. అయ్యయ్యో, ఏకాభిప్రాయం తెచ్చేందుకు ఏఐసిసి కసరత్తు. వీళ్ళు చక్కలేరు. మా బట్టి గారేమో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ జోరుగా దండుకుంటున్నారు. మా పొంగులేటి కూడా ఇన్ఫ్లుయెన్స్ బాగానే ఉన్నది. సో ఇద్దరికి పంచాయతీ వచ్చింది. ఇప్పుడు మధ్యలో రేవంత్ రెడ్డి నాకెందుకు అని చెప్పి ఆయన కూడా ఆయన పని ఆయన చేసుకుంటున్నట. చూద్దాం మరి ఏం జరుగుతుందో వీళ్ళ కథ. సో ఎనీవేస్ ఇది ఈరోజు గరం ఛాయ్ వార్తలు.
సో నమస్తే తెలంగాణలో కూడా ఇది అనుకున్నా, ఈ ఫోటో పెద్దగా వేస్తుంది నమస్తే తెలంగాణ అని. కానీ బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఈ ఫోటోలు వేయలే? నమస్తే తెలంగాణకి స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా, ఎందుకు ఈ ఫోటోలు వేయలే అప్పుడు? ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు, అప్పుడు ఎందుకు వేయలే? అప్పుడు కూడా ఈక్వల్గా ఉండాలి కదా, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు? వడ్లు ఎంతైనా పండించుకోండి, బోనస్ ఇచ్చి మరి కొంటా. సూరత్లో దళాల్, రైతు బంధుకే పైసలు లేవు, రుణమాఫీ చేస్తావా? ఆగస్టు 15 దాకా సీఎంగా ఉంటావో లేదో? అయ్యయ్యో, మా మా మహేశ్వర్ రెడ్డి అన్న ఏమైనా రేవంత్ రెడ్డి అని కలే పడుతుండు, సీఎం ఉండవు సీఎం ఉండవు సీఎం ఉండవు అంటుండ్రు. మరి ఎందుకు ఉండరు? మా మహేశ్వర్ రెడ్డి అని అడిగితే చెప్తాడు ఇక, అన్న ఏంది ముచ్చట, రేవంత్ రెడ్డి సీఎం ఉండడు ఆగస్ట్ 15 తర్వాత ఎందుకు? ఫ్రీడమ్ ఎవరికి వస్తుంది మరి ముఖ్యమంత్రిగా? మరి పదే పదే మహేశ్వర్ రెడ్డి అన్న గదే మాట్లాడుతూ ఉన్నాడు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా. ఎందుకంటున్నాం మరి అంత జోరుగా? ఆగస్టు 15 రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా? 4 నెలల్లో తెలంగాణ ఆగమాగం, 10 ఏళ్ల తర్వాత మళ్ళీ సాగు, తాగునీటి కష్టాలు, కాంగ్రెస్ బీజేపీలు నమ్మితే నట్టేట ముంచుడే, రేవంత్ రెడ్డి పొంగులేటి చెక్కు, 3వ టీఎంసీ వెనుక ఇచ్చంపల్లిని అడ్డుకుంటాం. ఇది నమస్తే తెలంగాణ వార్తలు. సో నమస్తే తెలంగాణకు ఐఎన్పిఆర్ ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు 10 ఏళ్ల నుంచి ముట్టినాయి, దాంట్లో ఎంత స్కామ్ జరిగింది, టీ న్యూస్ అడ్వర్టైజ్మెంట్ ఐఎన్పిఆర్ లో ఎంత ఇచ్చింది? దమ్ము ఉంటే గా వివరాలు బయట పెట్టండి, దమ్ము ఉంటే గా వివరాలు అన్ని కూడా బయట పెట్టండి. ఒక 10 లక్షలు ఆడనుకో, వీళ్ళు 1 కోటి రూపాయలు వేసుకుని వెనకాల. సో వీటన్నిటి కూడా దయచేసి సమాధానం చెప్పాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.